ఇగో ఇక్కడ మహేష్ బాబు ఇల్లు ఉంది కదా, దాని పక్కన రోడ్ ఉంది కదా, ఇక్కడ అంతా ఖాళీ జాగా ఉంది కదా. ఆ జాగాలో మనము ఒక 5 కోట్లు పెట్టి ఆ జాగా కొనుక్కుంటాం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కొనుక్కొని అట్లా మంచిగా ఇంత ఇల్లు కట్టుకుందాము. ఇల్లు ఎందుకే, మంచిగా విల్లా కట్టుకుందాము. సరే విల్లా కట్టుకుందాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? విల్లా కట్టుకొని పక్కన చిన్నగా పూలు వేసుకుందాము, స్విమ్మింగ్ పూల్ కట్టుకుందాం. సరే, జిమ్ గార్డెన్ అవి కూడా యాడ్ చేసుకుందాం. అవునవును, నాకు గార్డెనింగ్ అంటే ఇష్టం కదా. సరే, ఇక్కడ గార్డెనింగ్ కట్టుకుందాము. గార్డెనింగ్ కట్టుకున్న తర్వాత పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇక్కడ గార్డెన్, ఇక్కడ ప్లే గ్రౌండ్, ఇక్కడ స్విమ్మింగ్ పూల్, ఇక్కడ ఇల్లు. అబ్బా ఎంత బాగుంది కదా. కరెక్ట్ గా 1 మంత్ తర్వాత అమ్మేసిన అనుకో, మంచిగా 30-50 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి. అవును, కట్టిన పైసలు వస్తాయి కదా. 50 అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. కోట్లు వచ్చేస్తాయి కదా. వస్తుంది కదా. మొత్తం ఓవర్ నైట్ కోటీశ్వర్లు అయిపోతుంది. మళ్ళీం పగాటి కళ్ళాలు అంటున్నాడు. ముద్దు చూడు ఎట్లా పెట్టున్నాడు, ముష్టం లాగా. లేకపోతే లారింది పోయి పక్కకి తీసుకురాపా.